వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఈటెల వర్సెస్ బండి సంజయ్. ఈటెల వర్సెస్ బండి సంజయ్ అనడం కన్నా ఈటెల వర్సెస్ బీజేపీ అనడం ఎంతో ఉత్తమంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రస్తుతం ఏదైతే కాళేశ్వరం ఉందో, కాళేశ్వరం మొత్తం కేసీఆర్ కి ఏటీఎం కుప్పగా మారింది. సో కేసీఆర్ కేటీఆర్ కుటుంబం మొత్తం కాళేశ్వరంలో దోచుకున్నారు. అలాగే నువ్వు విచారిస్తేనే కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. అట్లాంటి కాళేశ్వరం పైన ఇటు కాంగ్రెస్ బీజేపీ మాత్రం కేసీఆర్ ని దోషిగా నిలబెట్టేటట్లు చెప్తున్నటువంటి మాటలు. అలాగే ఇప్పటికి దాని సిఎల్పి సంబంధించి కూడా రిపోర్టు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది. సో దాదాపుగా 2-3 పిల్లర్లు కుంగినాయి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. మరి ఇదంతా సరే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ ఏమంటున్నాడంటే, కాళేశ్వరం వచ్చినందుకే ఈరోజు పంటలు బాగా పండుతున్నాయి, రైతులు ఆనందంగా ఉన్నారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటికీ మార్గదర్శకం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఈరోజు తెలంగాణలో ఇన్ని పంటలు పండేటివి కాదు. సో ఆనాడు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం కేసీఆర్ గారు కాళేశ్వరం అని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సో బండి సంజయ్ మొదటగా ఏమన్నాడంటే, సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతలందరూ ఒకటే మాట మీద మాట్లాడాలి. వాళ్ళు ఎంపీ అయినా, మంత్రి అయినా, రాష్ట్ర అధ్యక్షుడైనా, ఇంకెవరైనా. సో కాళేశ్వరంలో అవినీతి జరిగింది. సో దానికి సంబంధించి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సొంతంగా చెప్పడానికి ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఇది కాళేశ్వరం అనేది ఇప్పుడు తెలంగాణలో చాలా సున్నితమైన అంశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ నేతలందరూ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి సంబంధించి మేము డెఫినెట్ గా కేటీఆర్ ని ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు కూడా అరెస్ట్ చెయ్యండి, అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే ఉన్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ ని అరెస్ట్ చేయట్లేదు కాళేశ్వరంలో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాకపోతే అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మరి ఆర్థిక మంత్రి ఉండేసి ఈటెల రాజేందర్ గారు కూడా దీనిలో ఏమైనా భాగస్వామ్యం ఉందా, దీనిపైన కూడా విచారణ అయిపోయింది. సో హరీష్ రావుని కావచ్చు, ఈటెల రాజేందర్ ని కావచ్చు, కేసీఆర్ ని కూడా విచారించారు. సో ప్రస్తుతం వరకు వాళ్ళకి మళ్ళీ ఏం పిలుపు అందలే. మరి ఇక్కడ బీజేపీ మాత్రం కాళేశ్వరం అవినీతి అని, బీజేపీ అంటే లేదు ఇది రైతులకు వరప్రదాయని, రైతులకు మేలు కోరే ప్రాజెక్టు. సో ఇలాంటి ప్రాజెక్టు దేశంలో ఎక్కడ కూడా లేదు అని ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. మరి భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది దీనిపైన. అండ్ బండి సంజయ్ గారు కావచ్చు, ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అంటే ప్రతిపక్ష నేత కావచ్చు, తర్వాత అంజిరెడ్డి ఎమ్మెల్సీ కావచ్చు, ఎన్వీఎస్ ప్రభాకర్ కావచ్చు, ఉపాధ్యక్షులు బీజేపీ, సో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు కూడా కాళేశ్వరం ఇస్ స్కామ్ అంటే దాంట్లో స్కామ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈటెల రాజేందర్ ఏమో కాళేశ్వరం అనేది మంచి ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇదే అంశం పైన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అంటే, అప్పటి మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా కితాబిచ్చి వెళ్ళారు. సో ఇక్కడ కేంద్రం నుంచి ఎవరు వచ్చినా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ని మేము ఎప్పుడు చూడలేమని చెప్పేసి కేంద్ర మంత్రులే గతంలో చెప్పారు. ఆ వీడియోలు కూడా వాళ్ళు చూపిస్తున్నారు. హైదరాబాద్ లో కావచ్చు, ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా సో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నిర్ణయం తీసుకున్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని కూడా చాలా మంది మంత్రులు చెప్పినటువంటి మాట. మరి ఇప్పుడు సడన్ గా ఏంటంటే కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరంలో లక్షలాది కోట్లు అవినీతిమయమైంది, లక్షలాది కోట్లు వృధా అయిపోయినాయి. అవన్నీ కేసీఆర్ ఫ్యామిలీకి, తర్వాత కేసీఆర్ కి ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకు మెగా కంపెనీకి కావచ్చు, సో వీళ్ళందరూ జేబులోకి వెళ్ళిపోయినాయి అని ఇటు బీజేపీ చెప్తున్నటువంటి మాట. మరి ఇదే అంశం పైన అసలు ఈటెల రాజేందర్ గారు పార్టీ విడిచి వెళ్ళిపోతారేమో, బీజేపీకి రాజీనామా చేస్తారేమో అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం అనేది జరిగింది. మరి ఈ కాళేశ్వరం ఇష్యూ ఇక్కడ ఈటెల రాజేందర్ ది కరెక్ట్ అనుకోవాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీది కరెక్ట్ అనుకోవాలా? ఇక్కడ బీజేపీని ఈటెల రాజేందర్ ని వేరుగా చూసే అవకాశం ఏమైనా ఉందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.